హలో గాయ్స్, ఫారెస్ట్ లో రైడింగ్ చేస్తున్నాం. వీడు బండి ఎత్తెత్తి కొడుతున్నాడు. యాడ ఏమి ఎముకలు ఇరిగిపోతాయని భయం అవుతుంది ఫ్రెండ్స్. మీరు వచ్చి ఏమన్నా కాపాడాలనుకుంటే కాపాడండి. ఆఫ్రికా అడవుల్లో చూడండి మడ అడవులు ఎట్టున్నాయో. ఆఫ్రికాలో చల్లని వాతావరణం, పచ్చని చెట్లు, అసలు ఎట్లందంటే ప్రయాణం మామూలుగా లేదు. ఈ అడవిలో ఎవడన్నా ఆపి గన్ను పెట్టినా కానీ ఉండే బ్యాగులో ఉన్న డబ్బులు మొత్తం కూడా ఇచ్చిపోవాల్సిందే ఆయనకి. చూశారు కదా ఆఫ్రికాలో బతికి ఎలా ఉంటుందో. అందరూ మేము వస్తాం ఆఫ్రికాకు అంటారు. ఆఫ్రికాలో చాలా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. అడవిలో తిరగాల, దొరికినప్పుడు గడ్డి తినాలా, దొరికినప్పుడు అన్నం తినాలా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లందో ప్రయాణం మాది ఆఫ్రికాలో. మీరు ఎవరైనా ఆఫ్రికాకు రావాలనుకుంటే కామెంట్ చేయండి, మిమ్మల్ని తీసుకొని చెత్త నా కొడుకులలో ఉంటారు ఇక్కడ. ఎవరో కాదు చెత్త నా కొడుకులు, బండి తోలే వాళ్ళు. వాళ్ళే నిన్ను తలకాయ నేను చాలా ఎక్కువగా. నువ్వు చేసే పనికి అంటే చేసే పనిలో కంటే అనుభవం ఇలా బండి తోలే వాళ్ళతోనే అనుభవాలు ఎక్కువ. 3 రోజులకోసారి అలుగుతారు, 3 రోజులకోసారి డబ్బులు పెంచాలంటారు. అదే ఫ్రెండ్స్ ఆఫ్రికాలో జీవితం. సో ఆఫ్రికాకు రావాలనుకుంటే ఇంటికాంచి మీరే బండి తోలుకొచ్చుకోరి, లేదంటే మీరే బండి నేర్చుకొచ్చుకోరి. అంతకు మించి ఇంకా ఏం చెప్పలేను దీని గురించి. ఇంకా నువ్వు చేసే పనిలో కష్టం ఉండదేమో కానీ అంతో ఇంతో బెటరు. చేసే పనిలో కొంచెం కష్టం ఉన్నా చేయొచ్చు. ఎందుకంటే మనలాగా ఇండియాలో ఓపికగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ ఓపికగా పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళు 2 చేతులు అంటే 12 గంటలు ఒక చోట పని చేయాలని చూస్తారు, 12 గంటలు ఒక చోట పని చేయాలని చూస్తారు. అట్లా ఒక్కో చోట ఒక్కో రకంగా పనిచేస్తారు. ఒక్కసాట అంటూ పని చేయడానికి వీళ్ళు కుదురుగా ఉండరు. సో ఒక వారం ఈడ పని చేస్తే ఇంకొక వారం ఇంకొక చోట పని చేద్దాం అన్నట్టుగా ఉంటారు. నమ్మకం అనేది ఈడ చాలా తక్కువ ఫ్రెండ్స్. నమ్మకం కావాలంటే దొరికేది అమ్మ నాన్నల దగ్గర. మహా అంటే ఏదో లవర్ని నమ్ముతారు కదా ఒక్కొక్కసారి, అట్లా ఆ లవర్ని నమ్మే నమ్మకమే వీళ్ళది కూడా నమ్మకం ఫ్రెండ్స్. సో ఇది అట్లా రిపేర్లు కూడా వస్తుంటాయి బండ్లకి, డాబాలు మధ్యలో ఇట్లనే పోతా ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా ఉందో వాతావరణం, గ్రీనరీ మొత్తం. ఆఫ్రికా అడవిలో చాలా అంటే చాలా బాగుంటుంది. ఆఫ్రికా అడవులు వరల్డ్లోనే ఫేమస్ కదా ఆఫ్రికా అడవులు అంటే. చూసారు కదా వాతావరణం ఎంత అనుకూలంగా ఉందో మనకి. మొన్ననే వానల కాలం అయిపోయింది, ఇప్పుడే స్టార్ట్ అయింది ఎండల కాలంగా. దులిపేస్తుంది ఎండ మాకు. ఇంకా చూశారు కదా మా వాడు ఎట్ట తిప్పుతున్నాడు బండిని ఆవలకి వాళ్ళకు. వీడియో తీసా అన్నాక సెన్స్ కూడా లేదు దీనికి. బండి నావలకి వాళ్ళకి ఇసిరిసిరి కొడుతున్నాడు. సరే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్. వాయిస్ ఓవర్ లేక చచ్చిపోతున్నా నేను. ఇక్కడ చూశారు కదా ఈ చెట్లు మనము ఎక్కువగా బుట్టలు అల్లుకోవడానికి ఉపయోగిస్తాం కదా. ఈ చెట్లు అనేది చాలా అంటే చాలా ఉంటాయి ఆఫ్రికాలో. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంటారు అల్లికలు. మనం బుట్టలు చాటలు చేసుకుంటే వీళ్ళు రకరకాల బొమ్మలు, కొయ్య బొమ్మలు అవన్నీ తయారు చేస్తూ ఉంటారు. సో ఇది ఆఫ్రికాలో కలప సంపద మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే కలప నాకు కామెంట్ చేయండి, నేను పంపిస్తాను. బాయ్, ఉంటాను, జాగ్రత్త. కానీ మీరు మాత్రం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు చాలా మంది. ఇప్పుడే దగ్గరలో 150కి దగ్గరలో ఉన్నాము. తొందరగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చాలా మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడిప్పుడే దగ్గరలో 150 దగ్గరలో ఉన్నాను. తొందరగా 150 చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్.